పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. దీని స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్టు హ్యాడ్ బీన్ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తలక స్ట్రక్చర్. నెక్స్ట్ వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై అనేది ఒక ఎగ్జాంపుల్. దే హ్యాడ్ బీన్ వెయిటింగ్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్, గోపి హ్యాడ్ బీన్ స్టడీయింగ్, లతా హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. మన స్ట్రక్చర్లో చెప్పుకున్నట్లుగా సబ్జెక్టు హ్యాడ్ బీను ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ అండ్ ఆబ్జెక్టు. ఈ స్ట్రక్చరు మనం ఏదైతే ఉందో దాన్ని ఇందులో మనం చూపించడం జరిగింది. హ్యాడ్ బీన్ ఉపయోగించాం, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉపయోగించాం. దే హ్యాడ్ బీన్ లివింగ్ అని సబ్జెక్ట్ దే తీసుకున్నాం. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. గోపి హ్యాడ్ బీన్ స్టడీయింగ్, లతా హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇవి కొన్ని మనకి ఎగ్జాంపుల్స్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాము. షీ హ్యాడ్ బీన్ వాకింగ్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్, వీ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. కేవలము నాట్ ఉపయోగిస్తే వచ్చేవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్సెస్. హ్యాడ్ బీన్ తర్వాత నాట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇవి మనం గతంలో చెప్పుకున్న రూల్కి ఇక్కడ ఎటువంటి ఇదేం లేదు. నాట్ పెట్టడం ద్వారా అన్ని నెగిటివ్ సెంటెన్స్లు అవుతాయి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే హ్యాడ్ యూ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్, హ్యాడ్ ముందుకు వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్టు బీన్ స్టడీయింగ్ అనేది నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించాలి. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ అనేది మరొక ఎగ్జాంపుల్. ఇక్కడ హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అనేది ఒక WS క్వశ్చన్. హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ ఇవి మరొక WS క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. హౌ లాంగ్ జనరల్గా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హౌ లాంగ్ని మనము క్వశ్చనింగ్కి ఉపయోగించడం జరుగుతుంది సాధారణంగా. ఎందుకంటే ఇది పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించిన టెన్స్ కాబట్టి ఆ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేసే హౌ లాంగ్ అనేది ఎక్కువగా ఈ టెన్స్లో క్వశ్చన్ ఫార్మేషన్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. హౌ లాంగ్ తర్వాత హ్యాడ్, నెక్స్ట్ సబ్జెక్టు బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ ఇవి మనకు WS క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. నెక్స్ట్ మనము తీసుకోవాల్సింది యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ ఆఫ్ ఇక్కడ ఎక్కువగా మనము వాడేది హెల్పింగ్ వెర్బ్స్గా కొన్ని మనం ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. హౌ లాంగ్ అనేది క్వశ్చన్లో యూజ్ చేస్తాము. అలాగే బిఫోర్ వెన్ కూడా మనము సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ వెన్ ఉపయోగించకుండా మనము కానీ క్వశ్చన్ ఫార్మేషన్లో హౌ లాంగ్ కానీ ఉపయోగించకుండా మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఇవి మనం డెఫినెట్గా వాడవలసింది. ఇకపోతే యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే బై ద టైమ్ ఐ అరైవ్డ్ అట్ ద పార్టీ ఎవ్రీ వన్ హ్యాడ్ బీన్ డ్యాన్సింగ్ ఫర్ అవర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. నేను పార్టీకి వచ్చేటప్పటికి చాలామంది అక్కడ చాలాసేపటి పెట్టి డ్యాన్స్ చేస్తున్నారని దీని అర్థము. అలాగే ఈ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ పియానో ఫర్ అవర్స్ బిఫోర్ హిజ్ రెసిటల్ అన్నది మరొక ఎగ్జాంపుల్. అంటే గతంలో కొంతకాలం పాటు ఈ పనులన్నీ కూడా జరిగినట్టుగా ఇందులో చెప్పడం జరుగుతుంది. బై ద టైమ్ ఐ అరైవ్డ్ ఆఫ్ ద పార్టీ ఎట్ ద పార్టీ ఎవ్రీ వన్ హ్యాడ్ బీన్ డ్యాన్సింగ్ ఫర్ అవర్స్. నేను వచ్చేటప్పటికి అప్పటికి అందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే హీ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ పియానో ఫర్ అవర్స్ బిఫోర్ ఈజ్ రెసిటైల్. అతను ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు చాలాసేపు ముందు అతను పియానో ప్రాక్టీస్ చేస్తాడు అనేది. ఇవన్నీ కూడా గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలోనే ఆగిపోయిన సందర్భంలో ఈ ఎగ్జాంపుల్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన యూజ్ ఆఫ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నట్లయితే టు ఎక్స్ప్రెస్ అబౌట్ ద యాక్షన్ స్టార్టెడ్ బిఫోర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ బై ద పాయింట్ ఆఫ్ టైం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంకి పని కొనసాగుతున్నట్లుగా చెప్పడం జరుగుతుంది. గతంలోనే ఆ పాయింట్ ఆఫ్ టైంకి అవి ఎండ్ అయిపోయినట్టుగా చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ కొన్ని మనం మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ఇప్పటివరకు చెప్పిన వీడియో ఆధారంగా వీటిని ఫిల్ చేసి కంప్లీట్ చేయండి. మొదటి క్వశ్చన్ మీకోసం నేను చెప్పడం జరుగుతోంది. ఫస్ట్, డాష్ యూ డాష్ సేవ్ మనీ ఫర్ యువర్ వెకేషన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ యూ ఫైనల్లీ బుక్డ్ ద టికెట్. ఇక్కడ తీసుకున్నట్లయితే సేవ్ అనేది మనము బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఈ సేవ్ తాలూకా వెర్బు హ్యాడ్ బీన్ యూ అనేది రాయవలసి ఉంటుంది. హ్యాడ్ బీన్ యూ సేవింగ్ అనేది రాయవలసి ఉంటుంది. హ్యాడ్ బీన్ యూ సేవింగ్ హ్యాడ్ యూ బీన్ సేవింగ్ అని మనము బ్లాంక్లో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మిగతా క్వశ్చన్స్ తాలూకా ఆన్సర్స్ కూడా రాసుకున్నట్లయితే మీరు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్సు, ఇట్ డాష్ రైన్ బిఫోర్ ద సన్ ఫైనల్లీ కమ్అవుట్. ఈ సెంటెన్స్ కూడా మీరు రాయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ కూడా, షీ డాష్ కుక్ డిన్నర్ ఫర్ యర్ హస్బెండ్ బిఫోర్ యర్ గెస్ట్స్ అరైవ్డ్ అని ఇదొక క్వశ్చన్ మనము ఇవ్వడం జరిగింది. షీ డాష్ కుక్ డిన్నర్ ఫర్ హర్ హస్బెండ్ బిఫోర్ హర్ గెస్ట్స్ అరైవ్డ్ అనేది మరొక క్వశ్చన్. ఈ విధంగా మరొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ద చిల్డ్రన్ డాష్ ప్లే అవుట్ సైడ్ ఫర్ అవర్స్ బిఫోర్ దేర్ పేరెంట్స్ కాల్ దెమ్ అనేది మరొక క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ తాలూకా ఆన్సర్స్ను మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన మోడల్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయండి. గతంలో కూడా మనం పెట్టిన వీడియోలని ఒకసారి చూసినట్లయితే మీకు కంటిన్యూటీగా అన్ని టెన్స్లు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. కాబట్టి ఏ వీడియోను కూడా మీరు మిస్ కావద్దు. మొత్తం టెన్సెస్కి సంబంధించిన 12 వీడియోస్ మీరు చూడండి, క్లియర్గా మీకు అర్థం